Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ మెటీరియల్ అండి. సో ఇదంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే ప్రిపేర్ చేశారు. సో దాన్ని అయితే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. 80% ఎవరు కూడా దీన్ని అమ్మడం కానీ కొనడం కానీ చేయకండి. ఇది ఫ్రీగా అయితే షేర్ చేయగలరు. ఇక వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ ద నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళు తప్పకుండా అయితే షేర్ చేయగలరు. ఇక మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇందులో ఏమున్నాయో మీకైతే చెప్తాను. మీరు జిరాక్స్ చేసుకుని చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్టడీ మెటీరియల్ అబౌట్ ఇంగ్లీష్ అండి. సో రీడింగ్ కాంప్రహెన్షన్స్ అంటే మీరు రీడింగ్ ప్యాసేజ్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎలా క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి అని క్లియర్గా ఉంటుంది కింద. అండ్ దాంతోపాటు మీకు ఈ ప్యాసేజ్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఎలా రాయాలి ఆన్సర్స్ అని క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. అండ్ సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాసేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కొన్ని పర్టికులర్గా కొన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఫ్యాకల్టీ. ఏదైనా కూడా గవర్నమెంట్ ఫ్యాకల్టీ చూస్ చేస్తారండి అంతా కూడా. సో అందుకే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అండ్ స్టడీ స్కిల్స్ అంటే మనకు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఏమైనా ఇస్తాడు అది కూడా చూసుకోండి. తర్వాత వొకాబులరీ వర్డ్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ గ్రామర్ పాయింట్స్ మనకి ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో ఇలా ఒక బాక్స్ ఇస్తాడు, దానిపై కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇది. సో ఇది చూడండి, టేబుల్ ఇచ్చి చదవడం. అండ్ గ్రామర్ పాయింట్. సో గ్రామర్ కూడా అంటే చాలా 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 ఇంపార్టెంట్. సో చాలామంది గ్రామర్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇందులో ఆర్టికల్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ లైక్ దాని కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అన్నీ కూడా నోట్ చేసుకోండి, ఎక్కువ అయితే ప్రాక్టీస్ చేయండి. సో దాంతోపాటు లైక్ పొలైట్ రిక్వెస్ట్ అనమాట. పొలైట్ సెంటెన్స్, ఆర్డర్, రిక్వెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా చూసుకోండి. అండ్ యాంటోనియమ్స్, సినోనియమ్స్ ఉన్నాయి కదా, యాంటోనియమ్స్, సినోనియమ్స్, ఆపోజిట్ వర్డ్స్. సో ఇవి కూడా చూసుకోండి, దాంట్లో ఉంటాయి. మొత్తం అయితే ఉన్నాయి. బాగా ప్రాక్టీస్ చేసుకోండి. కుదిరితే కనుక నోట్స్ కూడా రాసుకోండి. సో అంతవరకు ఎందుకు, ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు మీరు బాగా. కుదిరితే కనుక జిరాక్స్ కూడా చేసుకోండి. అండ్ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్. సో బ్లాంక్స్లో మనం రైట్ వర్డ్స్ అయితే చూస్ చేసి ఉంటుంది. ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. గ్రామర్ తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఇవి చేయాలంటే గ్రామర్ పక్కాగా తెలిసి ఉండాలి. దాంతోపాటు వోవెల్స్ క్లస్టర్స్ చూడండి, అది కూడా ఉన్నాయి. అండ్ సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ ఉన్నాయి కదా అవి. అండ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్. సో రాంగ్ వర్డ్స్ ఏమైనా ఉంటే అవి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ డిక్షనరీ ఎంట్రీ ఒకటి ఉంది, అది కూడా ఉంది, చూసుకోండి నీట్గా. అండ్ దాంతోపాటు మనకేంటంటే కేటగరైజేషన్, క్లాసిఫికేషన్ ఉంటుంది కదా, పాజిటివ్ క్వాలిటీస్ అండ్ నెగిటివ్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా రైమ్స్ అండ్ ప్రిఫిక్స్, సఫిక్స్ అండ్ మ్యాచ్ ఫాలోయింగ్ ఇవి కూడా ఉన్నాయి. సో చూసుకోండి బాగా మంచిగా. సో ఎందుకో మరి బాగా స్లో లెర్నర్స్ కోసము అండ్ టాపర్స్ కోసం అయితే మంచిగా అయితే మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. సో మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు లైక్ అయితే తప్పకుండా చేయండి. అండ్ సెక్షన్ సి చూడండి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. ఇది చాలా అంటే చాలా డిఫికల్ట్. చాలామంది అయితే వీటిని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ప్రజెంటేషన్ చాలా బాగుంది. కన్వర్జేషన్ కానీ అండ్ డైరీ ఎంట్రీ కానీ, ఆ తర్వాత డైరీ ఎంట్రీ ఫార్మెట్ క్లియర్గా ఉంది. లెటర్ రైటింగ్, ఎస్పెషల్ లెటర్ రైటింగ్ అదైతే బాగా చూసుకోండి. అండ్ బయోగ్రఫికల్ స్కెచెస్, ఇది ఇంకా అంటే చాలా ఇంపార్టెంట్, అది కూడా మంచిగా చూసుకోండి. బయోగ్రఫికల్ స్కెచ్ ఎక్కువగా వస్తుంటాయంట జనరల్గానే, అదైతే బాగా చూసుకోండి. సో మ్యాక్సిమం అయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మంచిగా ఇచ్చారు. సో ఇది బాగా అయితే చూసుకున్నారు. దాంతోపాటు లాస్ట్ ఇయర్ ఒక పేపర్ అయితే ఇచ్చారు అంటే ఒక మోడల్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అది కూడా బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. సో మీకు మంచి మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఇవి ఎక్స్ట్రా చదువుకుంటే పక్కా మీకు 80+ స్కోర్ అయితే చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఇవి చదివి ఎక్స్ట్రాగా కూడా చదువుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు దీనికి సంబంధించిన PDF ఫైల్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మీరు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. సో మీకు ఒకవేళ అవసరం లేదు అనుకున్నా కూడా అవసరమైన వాళ్ళకి తప్పకుండా అయితే షేర్ చేయగలరు. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 99% అన్నీ అయితే కవర్ చేస్తారు. సో ఒకవేళ ఎవరు ఇంకా కవర్ చేయకపోయినట్లయితే సో యూ కెన్ మెసేజ్ మీ, మీరు కామెంట్ సెక్షన్లో ఒక మెసేజ్ చేయండి. అక్కడైతే తప్పకుండా అదే కరెక్ట్ చేసి మీకు అయితే ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీరు ఉదయం సమయంలో PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ నుంచి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.